దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఏ అర్హత లేకున్నా అర్హతనిచ్చి మమ్మల్ని ప్రేమించి ప్రభువా, ఇదిగో నీ మాటలు చెప్పడానికి మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. మరి మేము నిలబడి చెప్పుచుండగా మా నోటి నుండి వచ్చే ప్రతి మాట మీదై ఉండటకు సహాయం చేయండి. మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించుమని, నింపుమని, నడిపించుమని, మీరే సమస్త ఘనత మా ప్రభావం చెందుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసును 9 గంటల నుండి గొల్గోతా ప్రాంతంకు తీసుకొని వచ్చారు. గొల్గోతా ప్రాంతం అని అంటే కపాలం అనబడిన స్థలంలో సిలువ వేసుకొచ్చారు. అప్పుడు 3 గంటలప్పుడు మరి ముందు ఏలి ఏలి లామా సవక్తా అని ఈ మాట యేసు ప్రభు ఏ భాషలో మాట్లాడారంటే అరామిక్ భాషలో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరి 3 గంటలు చీకటి, ఆ ప్రాంతం 3 గంటల సమయంలో ఆ దేశం అంతటా కూడా చీకటి అయింది. ఆ చీకటి ఎందుకు అయింది అసలుకి అనేది మనము చూసుకున్నట్టయితే మరి సృష్టి కూడా మరి బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే ఈయన శాపగ్రస్తుడైపోయి మరి మ్రాను మీద వేలాడవలసిన మరి పరిస్థితి వచ్చినందువల్ల సృష్టి కూడా మరి బాధపడినట్టుగా మనము చూస్తున్నాము. ఆమోసు గ్రంథము 8:9 చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. అంటే ఇప్పుడు మనకు ఈ సమయంలో మనకు ఇది లేఖనము నెరవేర్పు. ఆల్రెడీ ఆమోసు గ్రంథం, ఆమోసు ప్రవక్త ఏం చెప్పాడనంటే ఆల్రెడీ చీకటం అనేది కమ్ముతా ఉన్నది భూమిని గురించి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును అని అన్నాడు. అంటే మధ్యాహ్నము ఎప్పుడు 3 గంటలు ఎప్పుడు మధ్యాహ్నం సమయం. ఆ సమయంలోనే దేవుడు మరి ఆ విధంగా శాపగ్రస్తానికి పాలయ్యాడు గనుక మరి ఆ సమయంలో దేశమంతటా కూడా ఏమైపోయింది, చీకటి ఆవరించింది. మరి అదే విధంగా మరి లూకా సువార్త 22:42 చూడండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నాకు ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అయితే ఇది ఆల్రెడీ జరగవలసిన కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది భక్తులు ఈ లేఖనాలను మనకు మరి రాసి పెట్టి ఉన్నారు కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడాలని అంటే ఖచ్చితంగా జరగాలి. కానీ యేసు ప్రభువు కూడా ఏం చేశాడు ఆ సమయంలో, తండ్రి నీ చిత్తం అయితేనే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయము అని అన్నాడు. కానీ తండ్రి చిత్తం ఏమై ఉన్నది, మరి నా కుమారుని ఎందుకు పంపాడు? ఎందుకంటే గొర్రెపిల్ల రక్తము ఖచ్చితంగా కార్చబడాలి కాబట్టి, ప్రాణం అనేది మరి వెళ్ళాలి కాబట్టి, తీయబడాలి కనుక అది లేఖనం నెరవేర్పు కొరకు జరిగింది. మరి ధర్మశాస్త్రంలో మనం చూసినట్టయితే మరి ఏ చిన్న విషయం జరిగినా, ఏ తప్పిదం జరిగినా పంటికి పన్ను కంటికి కన్నుగా మరి శిక్షించడం జరిగింది. ఏ చిన్న తప్పు చేసినా రాళ్ళతో కొట్టి చంపడం అనేది జరుగుతా ఉన్నది. కానీ మరి యేసుప్రభువుల వారు వచ్చి మరి ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మరి సృష్టి అంతా కూడా ఒక మాటతో సెలవిచ్చి చేశాడు. కానీ మరి మనుషులమైన మనల్ని ఏ విధంగా చేశాడు, తన స్వహస్తాలతో తయారు చేయడం జరిగింది. మరి ఈ సృష్టి దేవుడు సృష్టించిన ఈ యొక్క బిడ్డలను మరి పాపానికి శాపానికి గురి అవుతున్న ఈ పిల్లలను
మరి దేవుడు రక్షించాలని ఆయన ప్రేమ మన పిల్లలు ఇప్పుడు మన పిల్లలు పడుతున్నారని అంటే మనం చక్కలు వెళ్ళి లేపుతా ఉంటుంటాం తల్లిదండ్రులమైన మనం. ఆ విధంగా మరి శాపానికి పాపానికి గురైతున్న మనల్ని దేవుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు? ఆ పాపం కొట్టివేయబడాలంటే, ఆ శాపం కొట్టివేయబడాలంటే ఎవరో ఒకరు రక్తము కార్చబడవలసిందే. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం ఎవరిదై ఉంటుంది అని అంటే లోకమంతా కూడా పాపంతో నింపబడి ఉన్నది కనుక మరి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరి తన కుమారునిగా పంపి ఉన్నాడు. మరి తన కుమారుణ్ణి పంపిందే ప్రాణం పెట్టడానికి. కాబట్టి మరి తండ్రి మరి యేసు ప్రభు ఆ సమయంలో వేదన చెందుతూ బాధపడుతూ, ఎందుకంటే అంటే ఆయన మానవ రీతిగానే జన్మించాడు కాబట్టి మరి మనకున్నట్టుగానే ఆయనకు కూడా నొప్పి అనేది బాధ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆయన తండ్రి వీరేంద్ర మరి ఈ మొదటి 3 మాటలు కూడా మరి ఇతరుల గురించి మాట్లాడిన మాటలు అవి. కానీ ఈ 4వ మాట తనను గురించిన మాట. ఈ 4 ఇంకా తర్వాతకు వచ్చే 4 మాటలు కూడా తనను గురించిన మాటలు మాత్రమే ఉండుంటున్నాయి. మరి ఈ 4వ మాట తండ్రి మరి నా దేవా నన్ను ఎలా చేయవిడిచితి అంటే అది లేఖనము నెరవేర్పు కొరకు ఖచ్చితంగా జరగాలి. అందుకే అంటున్నాడు అక్కడ, తండ్రి అయినను ఇది నీ చిత్తం అయితే నా యొద్ద నుండి తీసివేయి అన్నాడు. కానీ తండ్రి చిత్తం ఏమై ఉన్నది? తన బిడ్డలను మరి రక్షించడం కొరకు తన కుమారుని ప్రాణము ఖచ్చితంగా ఒక లోక పాపములు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల ఖచ్చితంగా వధింపబడాలి. అది దేవుని నిర్ణయమై ఉన్నది కనుక మరి అది ఆ విధంగా జరగవలసి ఉన్నది. సంఖ్యాకాండం 28:4-6 చూడండి. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం ముందు అర్పించి సాయంకాలం అందు 2వ దానిని అర్పింపబడను. అయితే పాత నిబంధన గ్రంథంలో మరి 2 గొర్రె పిల్లలను మరి సువాసన గల హోమము గల మరి ఈ దేవుని ఈ గొర్రె పిల్లలను వధించడము దేవునికి ఇష్టమైన బలి. ఉదయం 1, సాయంకాలం మధ్యాహ్న కాలము 1. అంటే ఇప్పుడు మన యేసు ప్రభు వాళ్ళు కూడా మధ్యాహ్న సమయంలో 3 గంటల సమయంలో మనకు మరి బలి పశువుగా అయిపోయాడు కదా. మరి అదే విధంగా ఇప్పుడు ఒకసారి అపోస్తల కార్యం 3:1 చూడండి. 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. అయితే ఇక్కడ మరి ఆ పేతురు యోహాన్లు దేవాలయం మెట్లు ఎక్కుతుండగా స్వస్థపరచడము పేతురు గిట్ల చేశాడు. ఆ టైము ఏ టైం అది? 3 గంటల మధ్యాహ్నము 3 గంటల సమయంలోనే అక్కడ జరిగింది. అంటే 3 గంటల సమయం ఏంటిది అది అని అంటే ప్రార్థనా సమయం కాబట్టి అది బలి అర్పించే సమయం. అదంతా ఆ టైంలోనే అక్కడ అద్భుత కార్యము చేయబడింది. అదే విధంగా మరి అపొస్తలుల కార్యం 10:3 చూడండి. 3 గంటల వేళ దేవుని దూత అతని ఎంతకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇక్కడ మరి భక్తి పరుడైన కొర్నేలు గురించి అక్కడ కూడా సమయం ఎంత ఉన్నది? 3 గంటల సమయంలో. అంటే ఈ 3 గంటల సమయం అనేది ప్రత్యేకింపబడిన సమయం. ఎందుకు అని అంటే అక్కడ మరి ఒక బలి అర్పించడం, గొర్రె పిల్లను వధించే సమయం కాబట్టి ఆ సమయంలోనే యేసు ప్రభుల వారిని కూడా అక్కడ మరి శాపగ్రస్తమై మరి రాము మీద వ్రేలాడవలసిన సమయంలో అక్కడ ఉన్నది. గలతీ 3:13 చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం గురించి ఈ యేసు ప్రభుల వారు ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఎలా అంటే మన శాపము మన పాపము అంతా కూడా తన భుజాల మీద వేసుకొని శాపగ్రస్తుడు అయిపోయాడు. మన నిమిత్తము ఆయనలో ఏ దోషం లేకపోయినా ఏ పాపము లేకపోయినా మన నిమిత్తము ఆయన శాపానికి పాపానికి గురి అయి మన శాపాన్ని అంతా కూడా తన వీపు పైన వేసుకొని శాపగ్రస్తుని వలె
అయిపోయాడు. కాబట్టి మరి ఈ చీకటి కమ్మెను అని అంటే ఆ దేశం అంతా కూడా చీకటి ఇంకో దానికి కూడా సాదృశ్యం. ఎందుకంటే ఐగుప్తీయులను ఇజ్రాయేలును ఆ దేశంలో నుండి తీసుకొని వచ్చేటప్పటికి 3 రోజులు కూడా కటిక చీకటి, ఒకరినొకరు కనబడనంత చీకటి, అంటే దేవుని ఉగ్రతకు కూడా సూచన అయి ఉన్నది. ఈ చీకటి అనేది దేవుని ఉగ్రతకు కూడా సూచన అయి ఉన్నది. కాబట్టి ఆ ఐగుప్తీయులను ఆ చీకటిలో అక్కడ మరి చేసిన అద్భుతాలలో అది కూడా ఒక అద్భుతమై ఉన్నది. ఆ విధంగా మరి 3 గంటలకి కటిక చీకటి అయిపోయింది ఆ దేశం అంతా. మరి అదే విధంగా మరి దేవాలయం యొక్క తెర కూడా చినగబడింది. ఎందుకు అన్నాయంటే ఆ రోజుల్లో యాజకుడు, ఇప్పుడు మనకు పాస్టర్ ఉన్నట్టుగా ఆ రోజులలో యాజకుడు మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో, మరి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండి ప్రార్థించడానికి ఒక యాజకునికి మాత్రమే ఉంటుండే. కానీ మరి ఆ తెర చింగడం వల్ల, ఆ యేసు ప్రభు ఆ విధంగా బలి కావడం వల్ల, ఆ తెర చింగడం వల్ల మనకేమొచ్చింది? ప్రార్థించే మరి అర్హత మనకు వచ్చింది. అర్హత లేని మనకు అర్హతనియడమే దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరి మనకు ఆ అర్హత లేకున్న మనము ఇప్పుడు ఆ తెర చినగడం వలన ఇప్పుడు ఏమైపోయింది? మనము స్వయంగా దేవునికి మనము ముఖాముఖిగా ప్రార్థించుకోవడం జరుగుతుంది. అప్పుడైతే ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చి చెప్పుకోవాలా? యాజకునికి వచ్చి చెప్పుకోవాలా. ఆ పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? మరి ఏది ఉన్నా స్వయంగా నాతో మీరు మాట్లాడడానికి వీలు పడేలా దేవుడు మరి ఆయన యాగమై మరి ఆయన తప్పిదము లేకున్నప్పటికీ మన కొరకు శాపగ్రస్తుడై ఆ మ్రాను మీద తన ప్రాణాన్ని విడిచి మరి ఈ విధంగా మనకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈయన మరి ప్రాణం పెట్టడము మనం అనుకుంటాము, అయ్యో యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టావా అని మనం బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖపడతాం. కానీ ఏమన్నాడు యేసు ప్రభు? నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. మన పిల్లలది మనము ఎంతగానో ఏడ్చే రోజులు ఇవి కదా. ఎందుకు అంటే పాపంలో పడిపోకుండా మరి శాపానికి గురి కాకుండా మన పిల్లలను మనము రక్షించుకోవడానికి దేవుని పాదాల చెంత కూర్చొని ఎంతగానో ఏడవలసిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి మరి యేసు ప్రభు ఆ రోజులో మరి ఆ విధంగా జరగపోయి ఉంటే మనకి ఈ రోజు ఈ రక్షణ వచ్చి ఉండేది కాదు. మనం ఎప్పుడు ఏ విధంగా ఉండే వాళ్ళము? నరకానికి గురైపోయే వాళ్ళమేమో. కానీ దేవుడు ఏం చేశాడు? మరి ఈ విధంగా మనకు రక్షించుకొని రక్షణనిచ్చి మరి పరలోకానికి మనల్ని సిద్ధం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ.